హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈరోజు నేను ముంబై హైవే వచ్చాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రజెంట్ చేస్తున్న శ్రీ సాయిరామ్ కౌంటీ అనే ప్రాజెక్ట్ లో వచ్చాము. శ్రీ సాయిరామ్ కౌంటీ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి సదాశివపేట్ లొకేషన్ లో చందాపూర్ అనే విలేజ్ లో ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ విలేజ్ ని ఆనుకునే ఉంది. ఇది రోడ్ ఉందో మనకి, ఇది ఆత్మకూరు వెళ్లే రోడ్డు. ఇది మనకి 40 feet రోడ్డు. ఈ యొక్క పెద్ద రోడ్ కి ఆనుకుని మన ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోయి మరిన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. మనకి శ్రీ సాయిరామ్ కౌంటీ వచ్చేసరికి ఇది లగ్జరియస్ ప్రీమియం విల్లా ప్లాట్స్ అండి. ఇది మేజర్ గా బాంబే హైవే కి ఉండడం అన్నది ఒక ప్లస్ పాయింట్. బడ్జెట్ లో ఉండడం సెకండ్, అండ్ థర్డ్లీ రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఈ యొక్క ప్రాజెక్ట్ లో కానీ గతంలో చేసిన ప్రాజెక్ట్స్ లో దేంట్లో కూడా క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారండి. ఈ ప్రాజెక్ట్ లో యూజ్ చేస్తున్న మెటీరియల్స్ అన్నీ కూడా ISI సర్టిఫైడ్ మెటీరియల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఇది DTCP అప్రూవ్డ్ అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. కంప్లీట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి 100% వాస్తు. ఎంటైర్ లేఅవుట్ మొత్తం మనకి కాంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఎంటర్ అవ్వడం మటుకు మనకి ఏదైతే రోడ్ ఉందో 40 feet రోడ్ ఉంది. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనకి అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్, 33 feet రోడ్స్ అండి. ఈ రోడ్స్ కూడా ఏదో మామూలుగా వేసామా అంటే వేయడం కాదు. మనకి ఏదైతే మనకి బయట గవర్నమెంట్ కాంట్రాక్ట్ రోడ్స్ వేస్తారో ఆ టైప్ లో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఆ స్టాండర్డ్ లో మనకి ఇక్కడ మనకి బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నారు. అదే విధంగా DTCP అనేసరికి మామూలుగా యాక్చువల్గా నార్మ్స్ ప్రకారం ఎవరు కూడా మనకి వాటర్ ట్యాంక్స్ ఇవ్వడం కానీ, తర్వాత పేవ్మెంట్ కి టైల్డ్ ఫుట్ పాత్స్ ఇవ్వడం కానీ చేయరు. కాకపోతే కంపెనీ అన్నది కస్టమర్స్ కి అట్ మోస్ట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనకి 50,000 liters కెపాసిటీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి కూడా వాటర్ కనెక్షన్స్ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఏదైతే ఉన్నాయో స్టోన్స్ మనకి ప్లాటింగ్స్ వేశారో ఈ స్టోన్స్ కూడా స్పెషల్ స్టోన్స్ అండి. మామూలుగా ఏదైతే ప్లాటింగ్స్ లో వేస్తారో జనరల్ కాకుండా ఇవి కూడా ISI స్టాండర్డ్స్ లో ఉన్న ప్లాటింగ్ స్టోన్సే వేశారు. దాంతోపాటు మనకి ఇందులో ఎలక్ట్రిసిటీ, తర్వాత మనకి స్ట్రీట్ లైట్స్, అవెన్యూ ప్లాంటేషను, చిల్డ్రన్ పార్క్ ఏరియా, ఈ అన్ని ఫీచర్స్ ఇస్తున్నారు. రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి శ్రీ సాయిరామ్ కౌంటీలో మనకి డ్రైనేజ్ వచ్చేసరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మామూలుగా అన్ని వెంచర్స్ లో పైప్స్ వేసి డ్రైనేజ్ ఫెసిలిటీ ఎవరైనా ఇస్తారు. కాకపోతే మనకి ఈ యొక్క సాయిరామ్ కౌంటీ, శ్రీ సాయిరామ్ కౌంటీలో వచ్చేసరికి మనకి దీంట్లో ఒక స్పెషల్ టెక్నాలజీ వాడుతున్నారండి. ఆ టెక్నాలజీ వచ్చేసరికి DWC టెక్నాలజీ అని చెప్పేసి. సో ఈ యొక్క పాయింట్ చాలు మనకి, లేదా ప్లాట్స్ లో మనం ఏదైతే స్టోనింగ్స్ వేస్తున్నామో, లేదా మనం ఏదైతే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కడుతున్నామో, లేదా మనకి వాటర్ పైప్స్ కి యూజ్ చేసే మెటీరియల్స్ అన్నీ కూడా ISI సర్టిఫైడ్ మెటీరియల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అంటే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడంతో పాటు బయట కూడా మనకి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ కూడా ఇవ్వబోతున్నారు. ఒక్కసారి ఈ యొక్క ప్రాజెక్ట్ కి మనం లొకేషన్ హైలైట్స్ కూడా డిస్కస్ చేద్దాము. రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి శ్రీ సాయిరామ్ కౌంటీ ముంబై హైవే నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ కి మనం రావచ్చు. ఇన్ ద సేమ్ వే ఏదైతే సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ లో మనకి ముంబై హైవే కి MRF టైల్స్ అనేది అయితే ఉంటుందో దానికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడే మనకి ఈ రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శ్రీ సాయిరామ్ కౌంటీ ప్రాజెక్ట్ ఉంటుంది. అదే విధంగా 10 minutes డ్రైవ్ లో మనకి వాక్సన్ యూనివర్సిటీ ఉంటుంది. ఇట్స్ అన్ వెరీ ఫేమస్ యూనివర్సిటీ మనకి ముంబై హైవే పైన. అదే విధంగా అసలు ముంబై హైవే అంటేనే ఈ మధ్య కాలంలో నిమ్స్ అనేది చాలా చాలా మనకి వార్తలకు వచ్చిన విషయం. ఈ యొక్క నిమ్స్ వచ్చేసి దాదాపుగా 13,000 acres లో మనకి అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ మనకి ట్రైటన్, వెమ్, అలానే హ్యాట్సన్ అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయిపోయి ఈవెన్ మనకి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి మనం 20 minutes డ్రైవ్లో నిమ్స్ని కనెక్ట్ అయిపోవచ్చు. అదేవిధంగా మనకి IIT కంది కానీ సంగారెడ్డి కూడా 25 minutes డ్రైవ్లో కనెక్ట్ అయిపోవచ్చు. అంటే చాలా చాలా మంచి కనెక్టివిటీస్, ప్రైమ్ లొకేషన్స్, హ్యూజ్గా ఎంప్లాయ్మెంట్ సెక్టార్ ఉన్న జోన్లో మన ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి గీతం యూనివర్సిటీ నుంచి అయితే మనకి ఒక 1/2 an hour డ్రైవ్ అండి. అదే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ లో వచ్చేసరికి మనకి ప్లాట్ సైజ్ వచ్చేసరికి 165 square yards నుంచి ఉంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఈవెన్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. యాక్చువల్ గా DTCP లేఅవుట్స్ లో చాలా మటుకు బ్యాంక్ లోన్స్ ఉండవు, చాలా తక్కువ మంది మటుకే మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఇది ఒక మేజర్ పాయింట్ అండి, బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారనంటే. సో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కెపబిలిటీ అన్నది బ్యాంక్ లోన్స్
ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు అంటే దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకసారి మనం రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గురించి కూడా డిస్కస్ చేద్దాం. రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఏదైతే ఉందో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అన్నది ఏదైతే టీం ఉందో ఈ యొక్క కంపెనీ టీం అన్నది వీళ్ళ గురించి స్పెషల్గా డిస్కస్ చేయాలండి. వీళ్ళందరూ ఏదో రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ నుంచి వచ్చి ఈ యొక్క కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళు మార్కెటింగ్ చేయట్లేరండి. ఈ యొక్క కంపెనీ వీళ్ళు ఏదైతే టీం ఉందో ఈ టీం అందరూ కూడా కార్పొరేట్ కంపెనీ నుంచి వచ్చి ఈ యొక్క ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకొని చాలా డెడికేషన్తో, కమిట్మెంట్తో, ట్రాన్స్పరెన్సీతో, క్లారిటీతో కస్టమర్కి అట్మోస్ట్ సర్వీస్ ఇవ్వాలన్న గోల్, మోటో, ఇంటెన్షన్ పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క జర్నీని స్టార్ట్ చేశారు. ఈ యొక్క జర్నీ వచ్చేసరికి 2014లో స్టార్ట్ అయింది. దాదాపు రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేశారు. 2014 నుంచి వీళ్ళ జర్నీ అన్నది సక్సెస్ఫుల్ జర్నీ. ఆ జర్నీలో భాగమే ఈరోజు మనం ఉన్న శ్రీ సాయిరామ్ కౌంటీ. మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ముంబై హైవేలో ఉన్నాయి. అన్నీ కూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, బెస్ట్ ప్రైజెస్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్. మీరేమైనా సరే ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాతో ఎల్లప్పుడూ ఇలానే ఉంచండి.